నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. మనకి ప్రతిరోజు లేచిన వెంటనే నేను లేచాను, నేను పడుకున్నాను, నేను కూర్చున్నాను, నేను నుంచున్నాను, నేను ఫోటో దిగుతున్నాను, హెయిర్ వాష్కి వెళ్తున్నాను, ఈ డ్రెస్ వేసుకున్నాను, ఆఫీస్ ఇది జరిగింది, ఇవంతా కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే గానీ రోజు గడవని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు. ఫాలోవర్స్ లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారంట. లైకులు లేకపోయినా, కామెంట్స్ లేకపోయినా, ఫాలోవర్స్ లేకపోయినా, ఇదంతా ఒకటి. ఇందులో ఇంకొక సైడ్ చూస్తే సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు మిలియన్స్లో ఉన్నారనుకోండి ఫాలోవర్స్, నేనేం చేస్తున్నానంటే ఒక సబ్స్క్రిప్షన్ ఛానల్ ఒకటి ఉంటుంది. నా ఫాలోవర్స్ ఎవరో ఒకరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. వాళ్ళకి ఎక్స్ట్రా కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఏం కంటెంట్ ఇస్తున్నారని, డబ్బులు పెట్టి మరీ కొనుక్కుంటున్నారు అనేది ప్రశ్న. ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్కి ఇలాంటి ఈ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ వాడుకుంటున్నారు. వేలల్లో ఉన్నారు, 3,000 4,000 కూడా ఉన్నారు. ఏమంటారు, ఎందువల్ల? ఏం లేదు, ఎవరైతే సెలబ్రిటీలు అని చెప్పుకుంటున్నారో, ఇన్ఫ్లుయెన్సర్లు అని చెప్పుకుంటున్నారో, ఎవరైతే కాస్త వినోదాన్ని, అలాగే ఎలా చెప్పాలబ్బా, కాస్త కష్టమే, ఎక్స్పోజింగ్ చేస్తారో, ఇవన్నీ ఎవరైతే చేస్తారో వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఒక మోజు, వీళ్ళు ఎలా ఉంటారో, వీళ్ళు ఏం చేస్తారో, వీళ్ళు అన్నమే తింటారా, లేకపోతే పచ్చిగడ్డి తింటారా, లేకపోతే పచ్చి కూరగాయలు తింటారా, లేకపోతే పక్కన ఎవరైనా మనిషి దొరికితే ఆ మనిషి చేయి తీసుకుని తినేస్తారా, ఏం చేస్తారు వీళ్ళకి కావాలి. దానికి తగ్గట్టే వాళ్ళు కూడా ఎందుకో ఇవాళ ఎక్కువసేపు పడుకోవాలనిపించింది. ఇప్పుడే లేచి కాఫీ తాగుతున్నాను. అందులో ఏం బ్రూ తాగుతున్నాను, ఆ కంపెనీ పేరు కూడా చెప్పి, కాఫీ ఎలా చేసుకోవాలి అన్నీ చెప్తారు. ఇవన్నీ చెప్తూ ఉంటే వీళ్ళ ఫాలోవర్స్ని బట్టి ఆ కంపెనీలు డబ్బులు ఇస్తాయి వీళ్ళకి. అంటే ఇది పుణ్యం పురుషార్థం రెండూ కలిసి వస్తున్నాయి వీళ్ళకి. ఎవరికి? ఈ సెలబ్రిటీస్ అనబడే వాళ్ళకి, ఈ చూసే వాళ్ళకి, వీళ్ళకి నయనానందం. అంతకంటే ఇక్కడ జరిగేది ఏమీ లేదు. అయితే ఇంకొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఇంటలెక్చువల్ టాపిక్స్ మాట్లాడతారు, కాంటెంపరీ టాపిక్స్ మాట్లాడతారు, ఇంటర్నేషనల్ ఇష్యూస్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా వాళ్ళు చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్. వాళ్ళవి మనం వీడియోలు చూడాలంటే కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. వాళ్ళకి సబ్స్క్రిప్షన్ తీసుకుని మరీ మనం చూస్తున్నాము అంటే దానికి ఒక అర్థం, పరమార్థం. అలాంటి వాళ్ళు చాలా రేర్ ఉన్నారు. లేదంటే మనమే వాళ్ళని ప్రమోట్ చేస్తాం, వాళ్ళ ఛానల్ సబ్స్క్రిప్షన్కి ఇంత వర్తీని పెట్టచ్చు నాలెడ్జ్ కోసం అని. దట్టు ఈ సబ్స్క్రిప్షన్లో పెద్ద అమౌంట్లు కూడా కాదు, 299, 399. ఏదన్నా కానీ వాళ్ళు ఆ డబ్బును పెట్టారు అని అంటే వాళ్ళు ఆ డబ్బు పెట్టడం వెనకమాల వాళ్ళకి చాలా కృషి ఉంటుంది. అక్కడ చాలా చాలా చదవాలి, చాలా సర్వేలు చూడాలి. అన్నీ చూసి వాళ్ళదైన విధానంలో వాళ్ళు మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఒక నాలెడ్జ్ని ఇస్తున్నారు, కంటెంట్ క్రియేటర్స్ ఇస్తున్నారు. వాళ్ళవి మనం డబ్బులు పెట్టి కొనుక్కున్న ఒక అర్థం ఉంది. అంతేగాని పేరు చెప్పొచ్చు, మనల్ని చేయగలిగేది ఏం లేదు, మనం మాట్లాడేది వాస్తవం కాబట్టి. ఇప్పుడు విష్ణుప్రియ, అలాగే ఇంకొంతమంది బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన వాళ్ళు, బిగ్ బాస్కి వెళ్ళాలనుకునే వాళ్ళు, అలాగే కొన్ని టీవీ సీరియల్స్లో చేసిన వాళ్ళు, అలాగే కొన్ని ఈ పబ్లిక్ ప్రోగ్రామ్స్లో ఏమంటారు వాళ్ళని, యాంకరింగ్ చేసేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఒక గ్రూప్ తయారయ్యారు. వీళ్ళందరూ ఏంటి చేస్తున్నారు అంటే అందరూ సబ్స్క్రిప్షన్ని అమ్ముకుంటున్నారని నేను చెప్పను, కానీ ఇందులో ఇప్పుడు నేను చెప్పిన దాని తాలూకాలో కొంతమంది మట్టుకు సబ్స్క్రిప్షన్ అమ్ముకుంటున్నారు. ఈ కొనుక్కునే వాళ్ళకి ఏమిస్తున్నారు వీళ్ళు అంటే, వీళ్ళ దినచర్య చూపిస్తున్నారు, వీళ్ళ బట్టలు చూపిస్తున్నారు,
వీళ్ళు ఏ ఏ పార్టీలకు వెళ్తున్నారో ఆ పార్టీల గురించి చిలువల పలవలుగా చెప్తున్నారు. అలాగే యాప్స్ ఉన్నాయి కదా, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. అలాగే డేటింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. ఇలా రకరకాలు అంటే బిజినెస్ చేసుకుంటున్నారు వాళ్ళు. పచ్చిగా చెప్పాలంటే ఖచ్చితంగా బిజినెసే నడుస్తుంది. ఇది ఒక రకమైన ఒక లెవెల్ వరకు ప్రాస్టిట్యూషన్ హోమ్స్లో జరిగేది జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు బాధపడవచ్చు, నేను అన్నానని. బాధపడినా పర్వాలేదు. అసలు మీరు ఏమి చూపిస్తాను అని నేను ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, నార్మల్ ఫాలోవర్స్ ఉన్నారు, సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ నార్మల్ ఫాలోవర్స్ కొన్నిటిని వాళ్ళకు ఓపెన్ కావు, అదే సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే ఓపెన్ అవుతాయి. అంటే మీరేం చూపిస్తున్నారు అక్కడ ఎక్స్ట్రా, ఇక్కడ చూపించింది అక్కడ ఏదో చూపిస్తున్నారనే కదా, హాట్ ఫొటోస్ పెడుతున్నారనే కదా, బూతులు మాట్లాడుతున్నారనే కదా. కొన్ని ఓపెన్ అంటే నేను అసలు అట్లాంటివి చూసే ప్రసక్తే లేదనుకోండి. చెప్తున్నారు బూతులు మాట్లాడుకుంటారంట. ఆ బూతులు వినటానికి వాటిలోకి వెళ్ళే వాళ్ళు కొంతమంది సబ్స్క్రిప్షన్ తీసుకొని. లేకపోతే ఎందుకండి నెలకు 3,000 ఎందుకు కడతారండి? ఈ నెలకి 3,000 కట్టే బదులు ఓటీటీల్లో డబ్బులు కట్టుకుంటే ఒక 4-5 హాట్స్టారు, నార్త్ స్టారు, ఈస్ట్ స్టారు అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎన్ని సినిమాలు చూడొచ్చు, ఎన్ని వెబ్ సిరీస్లు చూడొచ్చు, బోలెడు చూడొచ్చు కదా. అవన్నీ పక్కన పెట్టి అవి చూస్తారు, ఇది చూస్తారు, అన్నీ చూస్తారు. మానసికంగా బానిసలైపోయారు చాలామంది. ఇప్పుడు ఇది యూత్ పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? సమాజం ఎటువైపు వెళ్ళిపోతుంది? యూత్ పైన ప్రభావం చూపించకపోతే అసలు వీళ్ళకి ఎందుకండి ఈ యాప్స్తో పని ఏంటి చెప్పండి? వాళ్ళెందుకు అందరికీ మీకు స్పెషల్ వడ్డన జరుగుతుంది అని సబ్స్క్రిప్షన్లు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకి? ఈ స్పెషల్గా ఆస్వాదించడం కోసమేగా వీళ్ళు డబ్బులు కట్టేది. వీళ్ళకి ఎక్కడో తెలియని ఒక సినిమా యాక్టర్ల పట్ల, అలాగే ఈ ఇన్ఫ్లుయెన్సర్ల పట్ల, ఈ దరిద్రపు బిగ్ బాస్లకి వెళ్ళి వచ్చే వాళ్ళ పట్ల ఒక తెలియని మైండ్ సెట్ పెట్టుకుంటున్నారు. ఒక అట్రాక్షన్ ఉంది. వీళ్ళు ఇట్లానే చేస్తారు, ఒక ఆకర్షణ. ఆ ఆకర్షణ వీళ్ళని ఏం చేస్తుందంటే వీళ్ళ జేబులకు చిల్లులు పడేటట్లు చేస్తుంది. ఇప్పుడు పైగా ఆ మధ్యలో కొన్ని అడ్వర్టైజ్మెంట్లు వచ్చేస్తూ ఉంటాయి. ఈ అడ్వర్టైజ్మెంట్లో చూసి వీళ్ళు అవి కొంటారు. ఇప్పుడు వాళ్ళకి ఇట్లాంటి నడిపే వాళ్ళకి ఓ పక్క వీళ్ళ దగ్గర నుంచి సబ్స్క్రిప్షన్స్ వస్తాయి, ఓ పక్కన అడ్వర్టైజ్మెంట్లు వాళ్ళు డబ్బులు ఇస్తారు. 2 రకాల ఆదాయాలు వాళ్ళకి. ఏం లేదు, వాళ్ళు చేసేది ఏంటంటే కాస్త అశ్లీల ప్రదర్శన, కాస్త అసభ్య ప్రదర్శన, ఇవి చేస్తే చాలు, ఇంకేమీ అక్కర్లా. అశ్లీలంగా మాట్లాడటం, ఈ 3 పనులు చేసేసి, లేకపోతే ఏమండి నాకు అర్థం కాదు, ఇంట్లో ఎవరండి కాఫీ తాగంది, టీ తాగంది? మీరు తాగరు, నేను తాగను, మనం వీడియో మధ్యలో కూడా తాగుతాం కాఫీ టీ. అందులో అమృతం పోసుకుని తాగుతారు వాళ్ళు. అంటే నాకేమనిపిస్తుంది అంటే, టు బి ఫ్రాంక్, కోపం వస్తుందేమో. ఇప్పుడు ఇలా కాఫీలు, టీలు సరదాగా ఫన్నీగా ఏదెట్లా అంతవరకు పరిమితంగా చేస్తే మనం కూడా బాగానే ఉంటుందేమో. బాగుంది కదా, ఇల్లు చూపిస్తూ ఉంటారు కొంతమంది, హోమ్ టూర్ చూపిస్తూ ఉంటారు, బాగుంది కదా ఇంతవరకు అంటే ఆ లిమిట్ వరకు బాగానే ఉంటుందేమో. అది క్రాస్ అయిన తర్వాత అయితేనే మరీ ఎక్కువ చేసిన ఫీల్ కాదండి. క్రాస్ అవ్వకపోతే వీళ్ళు 3,000 ఎందుకు కడతారండి? అసలు నా దృష్టిలో ఈ హోమ్ టూర్లు కూడా ఎంత టైం వేస్ట్, పనికి మాలిన పని అంటే. కాకపోతే చాలా మంది కోపం వస్తుందేమో కానీ వాళ్ళకి డబ్బులుండి వాళ్ళ టేస్ట్ ప్రకారం వాళ్ళ అవసరాలకు తగ్గట్టు వాళ్ళు ఇల్లు కట్టుకుంటే మనం వెళ్ళి చూసేది ఏంటండి? అసలు కొంతమంది ఉంటారు, ఎవరింటికన్నా వెళ్తే పొరపాటుని
అద్దిల్లైనా సరే మా ఇల్లు చూద్దరు రండి అంటారు. ఏంటండి చూసేది? ఏ ఇంట్లో అయినా కిచెనే ఉంటుంది, ఏ ఇంట్లో అయినా బెడ్రూమే ఉంటుంది, హాల్ ఉంటుంది. బాగా డెకరేట్ చేసుకున్నారు, ఎలాంటి ఫర్నిచర్ వాడుతున్నారు, అవును ప్రమోషన్స్ అవునండి, డబ్బులుంటే డెకరేట్ చేసుకోవడం ఎంతసేపు అండి? డబ్బులు ఉండాలే కానీ కొండ మీద కోతి దిగి వస్తుంది. దీనికోసం హోమ్ టూర్లు చేసేవాళ్ళు ఒకళ్ళు, చూసేవాళ్ళు కొంతమంది. ఇదంతా ఏంటంటే వాళ్ళ జీవితాల్లో ఏవైతే లేవో, ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో వాటిని ఫిల్ చేసుకుంటానికి తప్పితే దేనికి పనికొచ్చే విషయం కాదు. ఇది నయా పైసా పనికొచ్చే పని కాదు. ఒక్క ముక్క జ్ఞానాన్ని కానీ విజ్ఞానాన్ని కానీ ఇచ్చేది కాదు. పైగా వీటన్నిటిని మించి నైతికతని దిగజార్చే విషయం ఇది. చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.